వారు కూడా లేరు. ఆ కోనేటి దగ్గరనంట ఓపికతో ఉన్నాడంట 38 సంవత్సరాలు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఓపికగా ఉంటే ఈయన 38 సంవత్సరాలంట వేచి ఉన్నాడు, ఓపికతో కనిపెట్టుకొని ఉన్నాడు. అప్పుడు ఆ కనిపెట్టుకొని ఉన్నప్పుడంట యేసు ప్రభుల వారు అక్కడికి వచ్చి అన్నారంట, నీవు స్వస్థత పడగోరుచున్నావా అని అడిగారంట. ఏమడిగారు? స్వస్థత పడగోరుచున్నావా అంటే, అవును ప్రభువా, నేను పడగోరుచున్నాను, కానీ నా ఈ కోనేటిలో ఉన్న నీళ్లు ఎప్పుడైతే దేవదూతలు కలిపినప్పుడు నాకంటే ఒకడు దిగి వాడు బాగా వెళ్ళిపోతున్నాడు అన్నాడంట. అని ఏమంటుంది తెలుసా? నాకు ఛాన్స్ ఏం లేదన్నాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఛాన్స్ లేదనుకొని ఇక్కడికి వచ్చావు, కానీ దేవుడు ఏం చేస్తుంది తెలుసా? నీకు ఒక నూతనమైనటువంటి ఛాన్స్ ఇస్తా ఉన్నాడు ఆయన. ఆ ఛాన్స్ ఇస్తున్నాడు. ఏమని తెలుసా? అక్కడ ఛాన్స్ లేదు, కానీ నేను నీకు నీ ముందు ఉన్నా, నీతో ఉన్నా, నీ మధ్యలో ఉన్నా, నీతోనే నిలబడి ఉన్నా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఆయన అంటున్నాడు, నీకు ఒక ఛాన్స్ లేదు, నాకు ఛాన్సే లేదు ప్రభు నేను పోయి దిగడానికి, నాకు అట్లాంటి అవకాశమే లేదు అని చెప్తూ ఉన్నాడు. అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, 38 సంవత్సరాల నుంచి బాధ అనుభవిస్తున్నావు, భార్య లేదు, బిడ్డలు లేరు, ఎవ్వరు లేరు, ఒంటరిగా కృంగిపోతా ఉన్నాడు. చాలా మంది అనుకుంటాము, నేను ఒంటరిగా ఉన్నా, కృంగిపోతున్నా, కృషించిపోతున్నా, నాకు ఎవ్వరు లేరు, నేను ఏడుస్తున్నాను, నన్ను ఎత్తుకునేవారు లేరు, నేను పడిపోతుంటే పట్టుకునేవారు లేరు కదా. మనం ఏడుస్తుంటే ఎత్తుకునేవారు లేరు, పడిపోతుంటే పట్టుకునేవారు కూడా లేరు ప్రభువా. మరి నేను ఒంటరిగా బ్రతుకుతున్నాను. ఇక్కడ 38 సంవత్సరాలకు ఉన్నటువంటి ఒంటరిగా శ్రమ అనుభవిస్తుంది. ఏం శ్రమ? ఆరోగ్యం బాగలేని శ్రమ, ఆయనకు కష్టం అనే శ్రమ, ఆయనకి ఎవరు లేరు, ఒంటరిగా ఆయన బాధపడుతున్నటువంటి ఆ స్థితిలో ప్రభువు పలకరిస్తున్నాడు. ఈరోజు ఒంటరిగా నువ్వు ఉంటే ప్రభువు నిన్ను పలకరిస్తున్నాడు. ఈరోజు అంటున్నాను, నువ్వు ఒంటరి కాదు, నేను నీకు తోడుగున్నా అంటున్నాడు. నువ్వు ఒంటరి కాదు, నేను నీతోనే ఉన్నా అంటున్నాడు. నువ్వు ఒంటరి అనుకొని వచ్చావేమో, కానీ నేను నీ పక్కనే ఉన్నాను అంటున్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నేను నీకు ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నీతో ఉంటాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు తెలుసా? సదాకాలము తోడుగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. కదండి, ఒంటరి